ఇక తెలంగాణ రాష్ట్రమంతటా కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మెదక్ జిల్లాలో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రాకపోకలకి తీవ్ర అంతరాయం కలుగుతోంది. వెల్దుర్తి మండల వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లి రాకపోకలు బంద్ అయిపోయాయి. గౌరారంలో అత్యధికంగా 23.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హల్దీ ప్రాజెక్ట్ కి భారీగా వస్తోంది వరద నీరు. ఉప్పలింగాపూర్ దగ్గర బ్రిడ్జ్ పైకి వచ్చేసింది వరద. ఈ భారీ వర్షానికి శివంపేట మండలం పోతుల పొడుగు దగ్గర కల్వర్టు ధ్వంసమైంది. రాకపోకలు నిలిచిపోయాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. జిల్లాలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు పడడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల వాగులు వంకలు అన్ని పొంగిపొల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొల్లుతుండగా రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఇక సిద్దిపేట జిల్లా గౌరారంలో 23.5 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం నమోదు కాగా ములుగు మండలంలో 18.6, బేగంపేటలో 16.6, అంగడి కిష్టాపూర్లో 114.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇక మెదక్ జిల్లా ఇస్లాంపూర్ లో 17.8 సెంటీమీటర్ల అతి భారీ వర్షం నమోదైంది. మరోవైపు ఏదైతే జిల్లాలో ప్రధాన ఆలయమైనటువంటి మెదక్ ఏడుపాయల ఆలయం కూడా పూర్తి స్థాయిలో నీటితో నిండిపోయింది. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఏడుపాయల ఆలయం పూర్తిగా కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. గత 4 రోజులుగా కూడా ఆలయ అధికారులంతా కూడా మూసివేశారు. ప్రధాన రాజగోపురంలో ప్రస్తుతానికైతే అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక ములుగు మండల కేంద్రంలో ఉన్నటువంటి రాజు రహదారి ఏదైతే ఉందో ఆ రాజు రహదారి కూడా పూర్తిగా నీటితో నిండిపోయింది. అక్కడ ఉన్నటువంటి అతి భారీ వర్షాలు పడ్డ నేపథ్యంలో రాజు రహదారి కూడా నీటితో నిండిపోయింది. ఇక తూప్రాన్లో కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. కొన్ని ఇళ్లలో కూడా నీరు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మెదక్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో మెదక్లో ఈ రోజు కలెక్టరేట్ లో ఉండాల్సినటువంటి ప్రజావాణి కార్యక్రమం కూడా ఈ రోజు నిలిపివేశారు. అధికారులంతా కూడా ఈ వర్షానికి సంబంధించిన పనుల్లోనే నిమగ్నమయ్యారని చెప్పారు. ఇక జయదేపూర్ లో కూడా అదే స్థాయిలో వర్షమైంది. ఓవరాల్ గా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితుంది. అధికారులందరూ కూడా అలర్ట్ గా ఉండాలంటే ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులంతా కూడా ఏదైతే ముంపు గ్రామాలు ఉంటాయో ఆ ముంపు ప్రాంతాలను ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.